హలో కళాకార్స్, ఈ వీడియోలో అయితే నా అప్కమింగ్ ఎగ్జిబిషన్ కోసం నేను చేసిన క్రోషెట్ ఫ్లవర్స్ అన్నీ మీతో చూపిస్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు కళాకార్ డిఐవై క్లబ్. నేను అక్టోబర్ 5th 2025 దివాళీ ఎగ్జిబిషన్ పెడుతున్నానండి. అక్కడ ఫర్ ఎవర్ ఫ్లవర్స్ అనే థీమ్లో గిఫ్టింగ్ కోసం కొన్ని క్రోషెట్ ఫ్లవర్స్ చేశాను. ఇవి బంతి పూలు అనమాట. ఇవి డోర్ సైడ్ హ్యాంగింగ్కి అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దివాళీకి ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అండ్ మన హౌస్ని కూడా డెకరేట్ చేసుకోవాలి అని చెప్పి ఈ థీమ్లో నేను ఇవన్నీ డిజైన్ చేశాను. 4 లోటస్ చేశానండి. అన్నీ కూడా యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. లావెండర్స్ ఇవన్నీ మనం బొకేస్ లాగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అండ్ ఇంట్లో కూడా ఫ్లవర్ వేస్లో సెంటర్ పీస్లో డెకరేట్ చేసుకోవచ్చు. సో సన్ఫ్లవర్స్ అండ్ ఇలా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ఫస్ట్ నేను ఫ్లవర్స్ ఒక్కటే చేశాను. దీనికి నెక్స్ట్ నేను లీవ్స్, స్టెమ్స్ అటాచ్ చేయాలి, లీవ్స్ అటాచ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీరు మన ముందు వీడియోస్లో చూస్తారు. ఈ ఫ్లవర్స్ని ఇంకా నేను ఎలా డెకరేట్ చేశాను, ఎలా ప్రజెంట్ చేశాను అని. సో తులిప్స్ అండ్ రోజెస్ చేశానండి. తులిప్స్ 4 చేశాను. రోజెస్ వచ్చి డిఫరెంట్ సైజెస్లో చేశాను, స్మాల్, మీడియం, లార్జ్ అని. వీటితో కూడా డోర్ సైడ్ హ్యాంగింగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మల్లెపూలు వచ్చి హెయిర్ క్లిప్ లాగా యూజ్ చేద్దామని చెప్పి జస్ట్ 2 చేశాను అనమాట. సో ఇలాగా ఈ దివాళీకి గిఫ్టింగ్ ఆప్షన్ కోసం నేను ఈ ఫ్లవర్స్ అన్నీ చేశానండి. నెక్స్ట్ వీడియోలో వీటిని నేను ఎలాగా స్టెమ్స్, లీవ్స్ చేసి ఎలా డెకరేట్ చేశాను అన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇంకా నా జర్నీ, నా ప్రిపరేషన్స్ అన్నీ మీతో షేర్ చేస్తానండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జిబిషన్ కోసం నేను ఈ ఫ్లయర్ డిజైన్ చేశాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.